ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రజాకార్ల పరిపాలన నడుస్తుందా అని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. జర్నలిస్టులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు మాధవరం కృష్ణారావు. తక్షణమే అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే ఎమ్మెల్యేగా తాను పోరాడతానన్నారు. ఏదైతే ఈ రోజున జర్నలిస్టుల మీద దాడి రాత్రి 12 గంటలకు వెళ్ళి తలుపులు వలగొట్టి ఎన్టీవీకి సంబంధించినట్టు కానీ ఇతర ఛానల్స్ల మీద దాడి చేయడం అన్నది చాలా బాధాకర విషయం. ఇది మన భారతదేశంలో ఉన్నామా, ఇతర దేశంలో ఉన్నామా, లేక రజాకాల పరిపాలన నడుస్తుందా అంటే మీకు మంచి చూపెడితేనేమో మంచిది, ఏదన్నా నిజాలు బయట పెడితే వాళ్ళ మీద అక్రమ అరెస్టులు. జర్నలిస్టులు ఏమన్నా ఉగ్రవాదులాగా ప్రవర్తిస్తున్నారా? జర్నలిస్టులు అంటే ఏమన్నా దొంగల? ఏ విధంగా జర్నలిస్టుల మీద ఈ రోజున ఇంత భయంకరంగా రాత్రి 12 గంటలకు పోయి జర్నలిస్టులకు ఫోన్ చేస్తే రారా పోలీస్ స్టేషన్కి? అంత పారిపోయేటటువంటి జర్నలిస్టులు మన భారతదేశంలో ఉన్నారా? అందులో ఎన్టీవీ ఛానల్ సంబంధించినటువంటి ఏ రకంగా అయితే ఈరోజు చూస్తూ ఉన్నారు, టీవీ మీద జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నాం, 40 ఛానళ్ళ మీద జరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం, ఇతర ఛానళ్ళ మీద కూడా ఈరోజు మీరు అక్రమ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీరే లీకులు ఇస్తారు, మీరే ఏపిస్తారు. మీరు లీకులు ఇచ్చింది మీ పాత్ర లేదంటారా? మీ గవర్నమెంట్ పాత్ర లేదా? ప్రతిదీ లీకులు కూడా, మంత్రుల మీద లీకులు కానీ, ప్రతిపక్షాల మీద లీకులు కానీ, అన్ని లీకులు ఇచ్చేది మీరు. ఇవాళ వాళ్ళు వేసిన పాపానికి వాళ్ళ మీద ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు లీకులు ఇచ్చినటువంటి వాళ్ళ మీద విచారణ జరిపించాలి. ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని, జరుగుతున్నటువంటి అరెస్టులను ఖండిస్తూ ఉన్నాము. అరెస్టులను ఆపాలి. ఆపకపోతే ఖచ్చితంగా మేము ఒక శాసనసభ్యునిగా, కూకట్పల్లి శాసనసభ్యునిగా ఖచ్చితంగా మేము పోరాడతాం. వెంటనే ఆపమని చెప్పి డీజీపీ గారికి, ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఎవరు లీక్ ఇచ్చారు, లీకుల మీద మీరు సీరియస్ తీసుకోండి. ఈ లీకుల వల్లనే వస్తాయి తప్ప అది ఏ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య, ఏ రకమైనటువంటి దుర్మార్గం జరుగుతూ ఉందో భారతదేశంలో, అదే నా తెలంగాణ రాష్ట్రంలో ఎంత భయంకరంగా జరుగుతూ ఉంది అనేటటువంటి చూసుకోవాల్సిన అవసరం ఉంది.